దిస్ ప్రాజెక్ట్ డెడికేట్ ఫ్రమ్ డీజే రమేష్. ఓ సారీ, డీజే రమేష్ కాదు, బద్దెల రమేష్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం టేకప్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి గోంగూర బోటి. ఎలా చేయాలో చూద్దాము రండి. వీలైతే మీరు కూడా నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నం కూడా చేద్దురు. కానీ మొత్తానికి అయితే బోటి తీసుకున్నాను. బోటి పొట్ట పైకలు తీసుకున్న దాన్ని అలాగే చేసుకోలేం కాబట్టి అందుకని దీన్ని 3 పార్ట్లుగా మనం విభజిస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇలా విభజించుకొని 3 పార్ట్లుగా వేడి నీళ్లు కాంచుకొని ఈ లోపు ఇవి కోసుకునేసరికి వేడి నీళ్లు పొయ్యిన పెట్టేసుకోండి. మీరు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ముందుగానే కాంచేసినాను వేడి నీళ్ళు. ఇవి కోసుకునేసరికి ఇదిగోండి చూడండి, ఇవి మాదిరి కోసేసిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు దబరా ఇది చూడండి, బాగా సలసలా కాలుతున్నాయి నీళ్ళు. దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు అలా అలా తిప్పినాను. వీటిని చూడండి, ఈ విధంగా తిప్పేసినాను. తిప్పేసి ఇంకా మొత్తానికి ఇంకా బయటికి తీసినాను. ఇప్పుడు అవుట్ క్లీనింగ్ చూద్దాం రండి. ఇదిగో చూడండి, ఇలా పట్టుకొని మొత్తం లాగితే తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం నీట్ గా అలా ఊడొచ్చేస్తుంది. ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి, లేకపోతే అసలు బాగుండదు. ఖచ్చితంగా క్లీన్ చేయాలి. సరేగా క్లీనింగ్ అన్ని పక్కన పెట్టు. ముందు నీకు ఇది కోందియరి అంటారేమో, మా మేడం ఇచ్చిందిలేండి, అదనలో ఉండే మేడము. ఇంకా అందుకని చెప్పానని ఇంక నాకు ఈ మధ్య ఫ్రీ లేదు, దీని పని తలపెట్టినాను. ఇంక మొత్తానికి అయితే నీట్ గా క్లీన్ చేసేసినాను ఈ 3 భాగంలో. ఈ చూడండి ఎలా మెరుస్తున్నాయి, పౌడర్ తో వాష్ చేసినట్టు తల మెరుస్తున్నాయి. ఇప్పుడైతే ఈ మొత్తానికి ఇలా క్లీన్ చేసి పెట్టేసి ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాము. ఏంట్రా ఈ తీగలు అంటారేమో, తీగలు కాదండి, అయ్యో ఈ పొట్ట పీగలే. కాకపోతే ఏమంటే మా వాళ్ళు కోసుకునే కొంచెం గోటు చోటాలండి, మీకు తెలీదు, అందువల్ల అలాగా ఉంటాయి. మొత్తానికి అయితే క్లీన్ చేసేసి ముక్కలు చేసి పక్కన పెట్టేసినాను. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక దబరాలోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇదిగా మనోడు గెస్ట్ అపీరెన్స్ ఇది మనోడిది, అలా వచ్చిపోతుంటారులేండి. దాంతో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకున్నాను నేను. 10 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే బాగా ఇవంతా ఉడుకుతా ఉంది. మళ్ళీ కలబెట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకో 15 నిమిషాలు ఉడికించుకున్నాను. నీట్గా ఉడికిపోయింది చూడండి. దాంట్లో ఉండే చెత్త అంతా బయటికి ఎలా మొత్తం వచ్చేసిందో. ఇప్పుడు దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లార్చినాక మళ్ళీ మనం తీసుకెళ్ళి నీట్గా వాష్ చేసేసాము. చూడండి ఎంత చక్కగా వాష్ చేసేసామో ఏం లేకుండా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనకు కావాల్సిన ఐటమ్ చూద్దాం. గోంగూర కట్ట చిన్నదైనా కానీ కూత పెద్దది, ఇది 100 రూపాయలు ఇక్కడ. ఇది ఈ మొత్తానికి 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, 6 పచ్చిమిరకాయలు, కొంచెం కరింపాకు ఇలా కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దబరా పెట్టుకుందాం. ఏంట్రో దబరా తలతల్లాడుతుంది అనుకుంటారేమో, మొన్న మా పెద్ద ఇచ్చిపోయింది కదా మటన్, దీంట్లోనే ఇచ్చింది. ఇది మనకు పనికొచ్చేట్టుగా ఉందని చెప్పానని మామ నా ఏబి అన్నాను. ఏబి అంటే నాకు కావాలని లేండి అర్థం అరబీలో. మొత్తానికి అయితే కొంత జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే బాగుండదు. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరింపాకు వేసి బాగా నీట్గా ఏం చేసిన చూడండి. ఇంత చక్కగా ఏం చేసినాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసిన బిన్న ఏగాలని చెప్పానని, మనకు బిన్న ఏగితేనే బాగుంటుంది. ఇప్పుడు బాగా కొంచెం మగ్గినాక ఎర్రగడ్డలు ఈ బోటి కడిగి పెట్టుకున్నాం కదా, నీట్గా దాన్ని వేసేసినాను. మొత్తం వేసేసి బాగా దీన్ని కలబెట్టేసినాను. నీట్గా ఇలా కలబెట్టేసి అయ్యిక కాలినట్టు ఉంది, అందుకే టిష్యూ పేపర్ పెట్టుకున్నాడు. ఏరా మసిగుడ్డ లేదంటారేమో, దాని పేరు మసిగుడ్డ కదండి, ఎక్కువ మసి పూసేసుకునింది, మళ్ళీ బాగుండదని చెప్పానండి వీడియోలో. అందుకని చెప్పానండి టిష్యూ పేపర్ తీసుకున్నానండి కొత్తదే. ఇప్పుడు 2.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసినాను. కొంచెం వేగిన తర్వాత ఇవి బాగా ఇది బాగా కలబెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా కలిపేసుకున్నాను. ఇది కలిపేసి మళ్ళీ వెంటనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు దీంట్లో వేసేసుకున్నా. వేసేసి వీటిని కూడా అలా అలా మొహమాటానికి ఏమి ములాజు లేకుండా తిప్పేసినాలండి. ఈసారి బిన్న ఏగాలని చెప్పానని మూత పెట్టేసినాను. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. 5 నిమిషాలకు బాగా మగ్గిపోయినాయి చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా గోంగూర, 350 ఫిల్స్ ఇక్కడ ఇది వేసేసినాను. వేసేసి దీన్ని కూడా బాగా కలబెట్టుకోవాలి. కిందికి మిందికి కలబెట్టుకుంటేనే మాకు బిన్న ఆకు ఉడుకుతుంది. ఇది ఎంతలేండి ఆకే కదా, బిన్న ఉడికిపోద్ది. దాన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని మళ్ళీ అలా మగ్గిచ్చేస్తే చూడండి ఆకు మాయమైంది. బ్రో మన సబ్స్క్రైబర్లు కొంచెం స్లోగా చెప్పు బ్రో అని చెప్పన్నారు, అందుకే నా ప్రయత్నం చేస్తున్నా స్లోగా చెప్పడానికి. చూడండి మొత్తానికి 1 స్పూన్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసేసి మట్టంగా కలిపేసినాను. చూడండి. ఓ ఏంట్రా మిల్క్ అంటారేమో, ఓ మిల్క్ కాదు, ఇవి అల్లం పేస్ట్ ఆడిచ్చినాను కదా ఆ నీళ్ళు. ఇది మళ్ళా వచ్చాడు మనోడు గెస్ట్ అపీరెన్స్గా వచ్చి అలా వాటర్ పోసేసి వెళ్ళిపోయాడు గ్లాస్లో. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఒక 15 నిమిషాలు ఉడికించేసినాను. ఉడికించేసిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎలా నూనె అక్కడక్కడ పైకి తేలిందో. ఇప్పుడు ఉప్పు సరిపోలేదు, నేను చూసుకున్నాలేండి మీకు తెలియకన్నా, అందుకని ఉప్పు వేసుకున్నా. కొంచెం ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 15 నిమిషాలు ఉడికించేసుకున్నామంటే ఇంకా మన గోంగూర బోటి ప్రాజెక్టు ఫినిష్ అయిపోద్ది. ఇంకా అటు సైడ్ ఇంకా సంగటి కూడా పెట్టేసినాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మొత్తానికి సంగటి కూడా ఫినిష్ అయిపోయి కూర చూడండి గుమ్మగుమ్మలాడుతుంది. ఆహా
మొత్తం సంగటి కూడా రెడీ అయిపోయి గిన్నెలో వేసి రెడీగా కూర్చున్నాడు అమ్మ మనోడు. అప్పుడేనో చూడండి యాదవకి ఆత్రం ఎక్కువ. చూడండి వారాటంగా కూర వేసుకున్నాడు. వేసుకుని చాలే రబ్బా ఆడ పెట్టేసి ఇంక చూడండి ఇప్పుడు మనోడు నిమ్మకాయ తీసుకున్నాడు పిండుకోవడానికి. ఎరగట్లు ఎలా మాయమవుతాయో చూసారా, ఎలా మాయమైనాయో. ఏంటో మరి ఈడు కంచంగాడు కూర్చుంటే ఈటింగ్ చేస్తున్నాడో ఫైటింగ్ చేస్తున్నాడో తెలియకుండా ఉన్నది. మొత్తానికి అయితే తిన్నాడు. చెప్పరా ఏదో ఒకటి, మన వాళ్ళు సబ్స్క్రైబర్లు వెయిటింగ్ లో ఉన్నారు. అలా దొబ్బి తింటేటరా, చెప్పరా ఏదో ఒకటి చెప్పరా రే. ఏం చెప్తాం ఇంతకు మించింగ్, ఏం చెప్తాం. ఈ కూరకి ఈ బోటికి మనం కట్టే విలువ ఎంతండి? సార్ తింటే తెలుస్తుంది. చేయండి మీరు, అదిరిపోద్ది. ఎక్సలెంట్. బతికిచ్చావురా మహాప్రభు. లేకుంటే మన సబ్స్క్రైబర్లు ఏంట్రా ఈడో ఏం చెప్పకుండా ఉన్నాడో మొత్తానికి దొబ్బెట్టినాడేమో అనుకున్నారు. పర్లేదు పో, మొత్తానికి అయితే చెప్పేసినావు ఏదో ఒకటి. దండాలరా స్వామి నీకు. అచ్చా బహుత్ అచ్చాలే, కానీ తిను దొబ్బి తిను. అలాగే ఉండండి, ఎలాగ వెళ్ళిపోకండి. ఈడేదో మీకు రిక్వెస్ట్ చేయాలంట అండి. నా గోంగూర బోటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియో కింద సూపర్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ లో సెర్చ్ బార్ లోకి వెళ్ళి మళ్ళీ వసు బ్లాగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేసి నా వీడియోలని ఓ ముగ్గురికి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఉంటా మరి, ఇంకొక ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక ఈ మల్లిగాడికి సెలవు కావాలి. ఉంటా, బాయ్.